నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విద్యారంగంపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని విడనాడాలి, సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలన్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి. తపస్ ఆధ్వర్యంలో ఘనంగా గురువందన కార్యక్రమం. ఉపాధ్యాయులను సత్కరించి వారి సేవలను కొనియాడిన అతిథులు. రిమ్స్ ఆసుపత్రిలో వేధిస్తున్న వైద్యుల కొరత, తాజా బదిలీల కారణంగా మరింత జటిలమైన సమస్య. రోగులకు ఇబ్బంది తలెత్తకుండా చూస్తున్నామని డైరెక్టర్ వెల్లడి. ఏకధాటి వానలతో పంట పొలాల్లో విపరీతంగా పెరుగుతున్న కలుపు, కూలీలకు భారీ డిమాండ్ ఏర్పడడంతో తప్పని ఇక్కట్లు, పెట్టుబడి ఖర్చు అవుతోందని అన్నదాతల ఆవేదన. ఉపాధ్యాయులే సమాజ నిర్మాతలని, వారిని గౌరవించుకోవాల్సిన బాధ్యత సమాజంపై ఉందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం విద్యారంగంపై నిర్లక్ష్యాన్ని విడనాడి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని పేర్కొన్నారు. తపస్ ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన గురువందనం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎంపీ గోడం నగేష్తో పాటు పలువురు అతిథులు హాజరు కాగా ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. విద్య, వైద్యం వంటి ప్రధాన రంగాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సోమవారం జెడ్పీ సమావేశ మందిరంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన గురువందనం కార్యక్రమానికి ఎంపీ గోడం నగేష్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, అధ్యాపకులను శాలువాలు, జ్ఞాపికలతో సత్కరించారు. విద్యార్థుల ఉన్నతిలో వారి కృషిని కొనియాడారు. అంతకుముందు పలువురు విద్యార్థులు చేసిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో డీఈఓ ప్రణీత, తపస్ రాష్ట్ర అధ్యక్షులు హనుమంతరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవ సురేష్, ఆర్ఎస్ఎస్ ఇందూర్ విభాగ్ ప్రచారక్ శివకుమార్, తపస్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సునీల్ చౌహాన్, వలబోజు గోపికృష్ణ, మనోజ్ రెడ్డి, మెస్రం రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మంచి సమాజం నిర్మాణం కావడానికి క్రియేషన్ చేసుకుని ఈ మన సమాజం, మన ధర్మం, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఏవిఎన్ రెడ్డి గారిని, సింగిడి వెంకటరామరెడ్డి గారు, ఈ మేరకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి మాట్లాడుతూ విద్యారంగాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. అసెంబ్లీలో ఇటీవల ప్రవేశపెట్టిన 2,91,000 బడ్జెట్లో కేవలం 21,000 కోట్లనే విద్యారంగానికి కేటాయించారని అన్నారు. ఇందులో 85% వేతనాలకే సరిపోతుందన్నారు. మిగిలిన 15% నిధులతో సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్ డిఏలు, పీఆర్సీ ప్రకటించాలని, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తారని పేర్కొన్నారు. We teachers are the architects and builders of the society. అది ఇక్కడక్కడనే కాదు, సమాజంలో నిర్మించే వాళ్ళు ఎవరంటే టీచర్స్. టీచర్ లేని సమాజాన్ని ఉంచుకోలేమో. ఈరోజు ఎవరి ఏ స్థానంలో ఉన్నప్పుడు కూడా, అది అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, మెడికల్ కావచ్చు, టెక్నికల్ కావచ్చు, ఏదైనా కానీ దర్ ఆల్ మేడ్ బై ది టీచర్స్ ఓన్లీ. టీచర్స్ లేకపోతే సమాజం లేదు. అందుకే అంటారు టీచర్గా వచ్చే వాళ్ళకు ఫ్యాషన్ అనేది ఉండాలండి. ఫ్యాషన్ అంటే ఇంట్రెస్ట్, ప్రేమ. అది చెబుతూ వచ్చినాను, మేము కూడా పాటించాం దాన్ని. ఎందుకంటే ఆఫ్టర్ కంప్లీటింగ్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్ 1974 దేర్ వర్ సో మెనీ ఆప్షన్స్ ఇన్ ది సొసైటీ. అప్పుడు నాకు సమాజంలో ఇప్పుడున్న కాంపిటీషన్ లేదు, ఇప్పుడున్నంత అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం అప్పుడు లేకుండే. అదేవిధంగా ఎంపీ గోడం నగేష్ మాట్లాడుతూ విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దుతూ వారి ఉజ్వల భవితకు ఉపాధ్యాయులు పాటుపడాలన్నారు. విద్యార్థులతో సమాజ విలువలు, పెద్దల పట్ల గౌరవం, సంస్కృతి విశిష్టత పట్ల అవగాహన కల్పించేలా బోధనలు చేయాలని సూచించారు. ఎంతైతే సమాజంలో మనకున్నటువంటి విలువలు ఎవరికి కూడా ఉండవలే విషయం
విషయాల పట్ల, మారుతున్నటువంటి సమస్యల పట్ల చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం. ఎందుకంటే మనకు ఉన్నటువంటి సిలబస్ ఒకసారి చూసుకున్నాము. ఏదో ఆ సిలబస్ పూర్తి చేసుకోవాలా, మార్కుల వరకే చేయాలి, పాస్ చేస్తే సరిపోతుంది, సరే ఆయన బాధలేమో పడతాడు అని కాకుండా వారిని మంచి పౌరులుగా, మంచి ఆదర్శమైనటువంటి విద్యార్థులుగా సమాజం పట్ల, పెద్దల పట్ల, మన సంస్కృతి పట్ల పూర్తిగా వారికి అవగాహన కలిగించే విధంగా మనం కార్యక్రమాలు ఎందుకంటే చేయాల్సినటువంటి అవసరం ఉంది. సరే పుస్తకం ఉంటే తప్పకుండా ఆయనకు ఆల్ఫాబెట్ వస్తాయి, అంటే పదాలు వస్తాయి, వాక్యాలు వస్తాయి, అని చదువుతాడు చూసి. అటువంటి సంస్కృతుల్ని, సాంప్రదాయాల్ని, మన యొక్క విలువల్ని మనం ఉపాధ్యాయులుగా మనం వాళ్ళకి చెప్పాల్సిన, బోధించాల్సినటువంటి, వాళ్ళని ఆ దారిలో నడిపించడానికి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం. అది మన బాధ్యతగా మనందరం పాటించాలి. సరే ఆ సిలబస్ ఉంటుంది, ఆ టీచింగ్ అందరం. ఉమ్మడి జిల్లా వైద్యానికి పెద్ద దిక్కైన రిమ్స్ ఆసుపత్రిలో వైద్యుల కొరత సమస్య తీవ్రంగా వేధిస్తోంది. తాజాగా మరో 7 వైద్యులు సాధారణ బదిలీల్లో భాగంగా ఇతర ప్రాంతాలకు వెళ్లగా 2 వైద్యులు విధుల్లో చేరారు. జిల్లా నలుమూలల నుండి మెరుగైన వైద్యం కోసం రిమ్స్ బాట పట్టే రోగులకు ఇబ్బంది తలెత్తకుండా అందుబాటులో ఉన్న వారితోనే మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు రిమ్స్ డైరెక్టర్ చెబుతుండగా, వైద్యుల కొరత సమస్యపై ప్రభుత్వం దృష్టి సారించాలని రోగులు కోరుతున్న నేపథ్యంలో రిమ్స్లో పరిస్థితిపై ఏడీబీ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఉమ్మడి జిల్లాలో నాణ్యమైన వైద్యం కోసం పెద్ద దిక్కుగా ఉన్న రిమ్స్లో వైద్యుల కొరత వేధిస్తోంది. ఉమ్మడి జిల్లా నలుమూలల నుండి నిరుపేదలు వైద్యం కోసం పరుగులు తీసే ఆసుపత్రిలో వైద్యుల సంఖ్య తగినంతగా లేకపోవడంతో ఇక్కట్లు తప్పడం లేదు. విధులు నిర్వహిస్తున్న పలువురు వైద్యులు సాధారణ బదిలీల్లో భాగంగా ఇతర ప్రాంతాలకు వెళ్లడంతో సమస్య మరింత జటిలమైంది. అయితే అందుబాటులో ఉన్న వైద్యులు, సిబ్బందితోనే రోగులకు ఇబ్బంది తలెత్తకుండా వైద్య సేవలు అందిస్తున్నామని, వైద్యుల కొరత విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని డైరెక్టర్ చెబుతున్నారు. ఆసుపత్రిలో మొత్తం 148 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా 89 మంది మాత్రమే ఉన్నారు. 59 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అటు రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో మొత్తం 52 మంది పోస్టుల్లో 44 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అధునూతన పరికరాలు అందుబాటులో ఉన్నప్పటికీ వైద్యుల కొరత ఆసుపత్రిని వేధిస్తోంది. అందుబాటులో ఉన్న వారితో ఆయా విభాగాల్లో అందిస్తున్న వైద్య సేవలు అందిస్తూ రోగుల మన్ననలు పొందుతున్నప్పటికీ వైద్యుల కొరత వేధిస్తుండడం ఆసుపత్రి ఉన్నతాధికారులకు సైతం తలకు మించిన భారంగా మారింది. తాజాగా సాధారణ బదిలీలో భాగంగా 7 వైద్యులు బదిలీ అయ్యారు. ఓపీలో సీనియర్ వైద్యులు లేకపోవడంతో జూనియర్ డాక్టర్లు రోగులను పరిశీలిస్తున్నారు. వైద్యుల సంఖ్య తక్కువగా ఉండడంతో ఉన్నవారు సైతం అటు ఓపీ ఇటు ఐపీ చూడలేక ఇబ్బంది పడుతున్నారు. వైద్యుల కొరత సమస్య మరింత జటిలం కాకముందే అధికారులు, ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని రోగులు కోరుతున్నారు. మరోవైపు సాధారణ బదిలీలో భాగంగా 7 ఫార్మాసిస్టులు సోమవారం రిపోర్ట్ చేశారు. డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ను కలిసి వారు విధుల్లోకి చేరారు. వారితో పాటు మరో 2 వైద్యులు రిపోర్ట్ చేసి విధుల్లోకి చేరారు. ఈ విషయమై రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ మాట్లాడుతూ, రిమ్స్లో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టుల విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. సాధారణ బదిలీల్లో 7 వైద్యులు వెళ్లగా వారి స్థానంలో 2 వచ్చారని, స్టాఫ్ నర్సులను సైతం రీప్లేస్ చేయడం జరుగుతుందని వివరించారు. సీజనల్ వ్యాధులతో వచ్చేవారికి మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నట్లు తెలిపారు. ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూబర్, స్టాఫ్ నర్స్తో కూడిన బృందం ఏర్పాటు చేసి రోజుకు 3 షిఫ్టుల్లో చికిత్సలు అందించేలా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. గుడ్ మార్నింగ్. ఈ మధ్యలో మనం స్టేట్ గవర్నమెంట్ అయితే జన ట్రాన్స్ఫర్ బ్యాన్ చేసిందో దానిలో జియో నెంబర్ 8 ప్రకారం ఎవరైతే 40% అంకణం ఇచ్చారో అదే సాంఘంగా రిమ్స్ హాస్పిటల్ నుంచి 7 డాక్టర్లు బదిలీపై వెళ్ళారు. 2 వచ్చారు మనకు. అది కూడా ఏదైతే మనం ఉన్న డాక్టర్లలో మనకు 7 పోయారు, 2 వచ్చారు కనుక ఉన్న డాక్టర్లతో 3 షిఫ్ట్ల వైజ్ మనకు అలా ఎపిడెమిక్ ఫామ్ చేసి ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్, అదేవిధంగా హెడ్ నర్సు, పారామెడికల్ స్టాఫ్
ల్యాబ్ టెక్నీషియన్ కావచ్చు, ఎక్స్రే టెక్నీషియన్ కావచ్చు, ఈ విధంగా ఫార్మసీ కావచ్చు, వీళ్ళందరూ ఒక గ్రూప్ టీం ఫామ్ చేసి 3 షిఫ్ట్లు అయ్యి మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్, నైట్ షిఫ్ట్, షిఫ్ట్ వైజ్ డాక్టర్లను, స్టాఫ్లను అందరినీ అలర్ట్ చేసుకుంటూ, అదేవిధంగా ఆర్ఎంలను మనకు మార్నింగ్ షిఫ్ట్ 3 ఆర్ఎం, మధ్యాహ్నం ఒక ఆర్ఎం, నైట్ ఒక ఆర్ఎంను బట్టి వాళ్ళు కూడా పర్యవేక్షణలో, అదేవిధంగా మెడికల్ సూపరింటెండెంట్, ఇటు ఒక మెడికల్ సూపరింటెండెంట్ ఉన్నాడు, సూపర్వైజర్ ఒక మెడికల్ సూపరింటెండెంట్ ఉన్నారు. వాళ్ళంతా పర్యవేక్షణలో పేషెంట్లు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఏదైతే ఈ 3 మంత్స్ ఆదిలాబాద్ జిల్లాలో మనం సీజనల్ డిసీజ్ ఉంటే కనుక అవి ప్రబలకుండా జాగ్రత్త డీమంతో తీసుకుంటాం. ఇక్కడ వచ్చినప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన బాధ్యత మాది ఉంది. ఏ పేషెంట్ కూడా ఎవరికి హాని జరగకుండా, ఎవరు డెత్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. అదేవిధంగా ప్లస్ మన అడవి జిల్లా కనుక స్నేక్ బైట్ కావచ్చు, కొన్ని ప్యాకింగ్ కేసులు కావచ్చు, అటువంటి కూడా డ్రగ్స్ కూడా ఎమర్జెన్సీ డ్రగ్స్ కూడా అందుబాటులో ఉంచినాం. డ్రగ్స్ కూడా కొరతలేదు, ప్రైమరీ స్టాఫ్ కొరతలేదు. డాక్టర్లు 7 రూపాయలు బాధాకరం. సో వాళ్ళని నేను కూడా గవర్నమెంట్ నివేదించాను. వాళ్ళు వాపసు రావాలని ఆశావాదం చేస్తున్నా, లేదా రిప్లేస్ చేయాలని నేను గవర్నమెంట్ కోరాను. ప్రజెంట్ అయితే యాజ్ అంటే మనకు ఇబ్బంది లేకుండా ప్రజలను మంచి సర్వీస్ అందిస్తున్నాం. జిల్లాలో ఏకధాటిగా కురుస్తున్న వానలతో ప్రాజెక్టులు నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయి. ఎగువ ప్రాంతం నుండి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. జిల్లాలో ఏకధాటిగా కురుస్తున్న వానలతో ప్రాజెక్టులు జలకలను సంతరించుకుంటున్నాయి. ఎగువ నుండి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టుల్లో నీటి మట్టం పెరుగుతోంది. సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తూ స్థానికులకు సూచనలు చేస్తున్నారు. మహారాష్ట్ర ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకు తాంసీ మండలంలోని వడ్డాడి మత్తడివాగు ప్రాజెక్టు జలకలను సంతరించుకుంది. భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 277.50 మీటర్లు కాగా ప్రస్తుతం 276.30 మీటర్లుగా ఉంది. కెపాసిటీ 0.571 టీఎంసీ కాగా ప్రస్తుతం 0.423 టీఎంసీలుగా ఉంది. సగటు ఇన్ఫ్లో 126.64 క్యూసెక్కులకు ఉందని ప్రాజెక్టు జేఈ హరీష్ కుమార్ తెలిపారు. పరిసర ప్రాంతాల్లో చేపలు పట్టేవారు జాగ్రత్తగా మెలగాలని అన్నారు. యువత వాగులోకి ఈత స్నానాలకి వెళ్లకూడదని హెచ్చరించారు. వాగు పరిసర ప్రాంత రైతులకు ఇబ్బంది కలగకుండా రాత్రిపూట గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నామని తెలిపారు. జిల్లాలో ఏకధాటిగా కురుస్తున్న వానలతో రైతన్నలు ఓవైపు హర్షం వ్యక్తం చేస్తుంటే మరోవైపు పొలాల్లో కలుపు విపరీతంగా పెరగడం వారి ఆందోళనకు కారణమవుతోంది. కూలీల కొరత వేధిస్తుండడం, పెట్టుబడి ఖర్చు భారీగా పెరగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా గత 10 రోజుల నుండి ఏకధాటి వర్షాలు కురుస్తున్నాయి. విత్తనాలు విత్తుకొని వానల కోసం ఆశగా ఎదురుచూసిన అన్నదాతల మోములో చిరునవ్వు పూసేలా వర్షాలు కురిశాయి. జిల్లాలోని పలు మండలాల్లో సాధారణానికి మించి వానలు కురియగా మరికొన్ని మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ఏకధాటి వానలతో పంట సాగు ఆశాజనకంగానే ఉంది. ఈ నేపథ్యంలో పంట పొలాల్లో విపరీతంగా పెరుగుతున్న కలుపు అన్నదాతల ఆందోళనకు కారణమవుతోంది. పంట పొలాల్లో కలుపు పెరగడం, ఇదే సమయంలో కూలీల కొరత ఉండడంతో రైతులు లబోదిబోమంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతు కూలీల కొరత వేధిస్తున్న సమయంలో కలుపు విపరీతంగా పెరగడంతో ఇతర ప్రాంతాల నుండి తెప్పించుకునే పరిస్థితి నెలకొంది. కలుపు తీయడం తప్పనిసరైన పరిస్థితుల్లో కూలీల రవాణా ఖర్చులను సైతం రైతులే భరిస్తున్నారు. దీని కారణంగా పెట్టుబడి ఖర్చు భారీగా పెరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలీల ఖర్చులు, రసాయనాలు, ఎరువులు, కౌలు ఖర్చు అన్నీ కలిపి భారీ మొత్తం అవుతోందని, పంట ధరలు ఆశించిన స్థాయిలో లేకపోతే ఇబ్బంది తప్పదన్న అభిప్రాయం అన్నదాతల నుండి వ్యక్తమవుతోంది. తాజాగా పంట పొలాల్లో కలుపు పెరగడంతో ఆదిలాబాద్ నుండి ఆటోకు 1000 రూపాయల డబ్బులు ఇచ్చి మరీ కూలీలను పిలిపించుకున్నట్లు తలమడుగు మండలం ఉమ్డం గ్రామానికి చెందిన రైతు రాజన్న చెప్పారు. 9 ఎకరాల కౌలుకు తీసుకొని పంట సాగు చేస్తున్న ఆయన పెట్టుబడి ఖర్చు పెరుగుతోందని వాపోయారు. తక్కువ పనికైనా ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తోందన్నారు. పత్తి ధర క్వింటాలుకు కనీసం 10,000 రూపాయలు ఉంటేనే గిట్టుబాటు అయ్యే అవకాశం ఉందని, లేకపోతే ఆశించిన ఫలితం దక్కడం కష్టమే అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఉమ్మడం భూమి కౌలుకి వాడతాం, 9 ఎకరాల భూమి కౌలుకి వాడుతున్నాము. వర్షాలు పడుట్లా గడ్లు యాకమైనాయి. లేబర్ని తెస్తేనైతే ఒక్క సాలుకు 200 అంటున్నారు. పత్తి రేటు ఉంచకపోతేనైతే బతుకుడు మెండే.
ఈ ఊరు కంపల్సరీ పత్తి రేటు ఉంచాలా దయచేసి ఇట్లా. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల సాధన కోసం చేపట్టనున్న చలో హైదరాబాద్ ధర్నాను జయప్రదం చేయాలని సంఘం నాయకులు కుంటాల రాములు పిలుపునిచ్చారు. స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన కార్మికులకు ఇచ్చిన హామీని ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కుంటాల రాములు డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలోని రామ్నగర్లో కార్మికులతో సమావేశం ఏర్పాటు చేశారు. సమస్యల సాధనే లక్ష్యంగా చేపట్టనున్న చలో హైదరాబాద్ ధర్నాను జయప్రదం చేయాలని నేతలు పిలుపునిచ్చారు. సమావేశంలో రాంబాయి, శశికళ, పుష్ప, బుచ్చమ్మ, సత్యమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు కుంటాల రాములు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం ఇస్తామన్న హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే నెరవేర్చాలన్నారు. సెంట్రలైజ్ కిచెన్తో మధ్యాహ్న భోజన పథకాన్ని దారి మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నారని, దీని కారణంగా కార్మికులు రోడ్డున పడే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిరోజు పిల్లలకు నాణ్యమైన వంటలు అందిస్తున్న కార్మికులకు అన్యాయం చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఈ నెల 31న చేపట్టనున్న చలో హైదరాబాద్ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. 31 నాడు చలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి మరి మధ్యాహ్న భోజన కార్మికులు ఈ సెలవు హైదరాబాదును జయప్రదం చేయాలనే దాంతో విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా మధ్యాహ్న భోజన కార్మికులు, ఎండిఎం కార్మికులు గత 22-23 సంవత్సరాల నుంచి మరి బడి పిల్లలకు పౌష్టికాహారం అందించినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వాళ్ళకు ఒక పైసా కూడా ఇంతవరకు పెంచకపోవడం చాలా అన్యాయమైన దాంతో ఈరోజు చెప్పడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం కేవలం ఒక 20 సంవత్సరాల నుంచి 1000 రూపాయలు ఇవ్వడం ఎంతవరకు కరెక్టు అనే దాంతో మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రావడం జరిగింది. రేవంత్ రెడ్డి అధికారంలోకి రావడం వెంటనే మధ్యాహ్న భోజన కార్మికులకు 10,000 రూపాయలు పెంచుతామనే దాంతో హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని నిలబెట్టుకోవాలనే దాంతో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆదిలాబాద్ నుండి తాంసీ భీంపూర్ వైపు వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయం కావడంతో దాదాపు 20 గ్రామాల ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. అడుగుకో గుంతగా మారిన రహదారిపై ప్రయాణం నరకప్రాయంగా మారడంతో స్థానికులు ప్రయాణం అంటేనే జంకే పరిస్థితి నెలకొంది. నిత్యం వందలాది మంది ప్రయాణించే రహదారి అధ్వానంగా మారడంతో స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఏడీబీ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రహదారులు గుంతలమయంగా మారడంతో పల్లెవాసులకు ఇక్కట్లు తప్పడం లేదు. వర్షాకాలంలో అడుగుకో గుంత చందంగా మారిన రోడ్లతో వివిధ గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అత్యవసర సమయంలో రోడ్డు సదుపాయం సరిగా లేకపోవడంతో ప్రయాణం నరకప్రాయంగా మారుతోంది. ఆదిలాబాద్ మండలం పొచ్చెర నుంచి తాంసీ, భీంపూర్ మండలాల వైపుకు వెళ్లే రహదారిపై భారీ గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారింది. దాదాపు 20 గ్రామాల ప్రజలు ప్రయాణించే రహదారిపై అడుగుకో గుంత ఏర్పడడంతో వాహనదారుల అవస్థలకు అంతే ఉండడం లేదు. రాంపూర్ నుండి కప్పర్ల మోడ్ వరకు 10 కిలోమీటర్ల రోడ్డు, బండల్ నాగపూర్ వరకు 60% మేర రోడ్డు అధ్వానంగా తయారైంది. బండల్ నాగపూర్ నుండి కప్పర్ల గ్రామం వరకు 2 కిలోమీటర్లు తారు తొలగించి ఉండడంతో వర్షాలకి గుంతలో నీరు చేరి ఎక్కడ ఎంత లోతు నీరు ఉందో తెలియక ప్రమాదాలకు గురవుతున్నారు. ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజలు నిత్యం ఆదిలాబాద్కు వెళ్లే ఈ రోడ్డుపై ప్రయాణం నరకంగా మారడంతో స్థానికుల నుండి తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తమ సమస్యకు పరిష్కారం చూపాలని వారు కోరుతున్నారు. మా దగ్గర 2 సంవత్సరాలు చేస్తాం అనబట్టి ఓలైతే పట్టించుకోకలేదు. ఓలని ఏమన్నా రాకుంటున్నది, ఓలని ఏమన్నా కానీ వాళ్ళే ఉంటారు రివర్స్ అయితే. ఇప్పటి నుంచి నేను పొచ్చర పోతాను, బాగా ఘోరం ఉన్నది. ఏం చేయరాదు, వాళ్ళకి ఏం చెప్పరాదు, వాళ్ళకి ఏమనరాదు. మస్తు మందికి మస్తు అవస్థ అవుతుంది, మస్తు మంది ముత్తుకుంటున్నారు. పోస్తామన్నారు, ఇట్లనే ఉన్నది. ఇంకా పాత రోడ్ అన్న ఏముండే దానికన్నా తిప్పలు అవుతున్నది. ఎమర్జెన్సీ పోదామంటే పోరాదు, అట్లా తిరిగిపోబడుతుంది. ఇంకా ఆ రోడ్ నయమైంది, డబల్ రోడ్ అయితే బెస్ట్ అయింది. ఆటో 10 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. నీళ్ళు ఉంటాయి, మస్తు నీళ్ళు ఉంటాయి కదా, బాగా దింగాను ఉంటుంది కదా, మాలస్ దింగాను ఉంటుంది. ఎంతోమంది అన్నారు, ఎంతోమంది మొత్తుకున్నారు.
ఇంతకుముందు ఇక్కడ స్టాప్ అయింది. ఏమి ఇక్కడ ధర్నా షాప్ వేసింది కదా, ఇక్కడ రేంజ్ చెట్టు కాడ, ఇక్కడ దీ చెట్టు కాడ అప్పుడు వస్తామో చేసిండు, మరి అయిపోయింది. జల్దీ చేస్తే బాగుంటుంది. బోనాల పండుగను పురస్కరించుకొని ఊరువాడ సంబరాలను ఘనంగా జరుపుతున్నారు. ముఖ్యంగా పోచమ్మ తల్లి ఆలయాలకు భారీ ఎత్తున తరలి వస్తున్న భక్తజనం అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. సోమవారం పట్టణంలోని కోలీపుర కాలనీలో గల ప్రసిద్ధ శ్రీ బద్ది పోచమ్మ తల్లి ఆలయంలో బోనాల పండుగను పురస్కరించుకొని అన్నదానం ఏర్పాటు చేశారు. ఉదయం నుండే ఆలయానికి వచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు, హారతులతో అమ్మవారిని కొలిచారు. అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించి దయ ఉంచాలని ప్రార్థించారు. అనంతరం ఆలయంలో అన్నదానం ఏర్పాటు చేశారు. అటవీ అందాలకు మారుపేరుగా నిలిచే ఆదిలాబాద్లో వర్షాకాలం పచ్చదనం పరుచుకొని మరింత ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. అటవీ క్షేత్రంలో దాగి ఉన్న అరుదైన పక్షుల చిత్రాలను తన కెమెరాలలో బంధించి బాహ్య ప్రపంచానికి చూపుతున్న ప్రముఖ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ లింగంపల్లి కృష్ణ తాజాగా తీసిన ఫోటోలు ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తున్నాయి. ఇటీవల జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లా అడవులు కొత్త శోభను సంతరించుకుంటున్నాయి. వాగులు, వంకలు పొంగి పొరులుతున్నాయి. జిల్లా అడవుల్లో అరుదుగా కనిపించే పక్షులతో సందడి నెలకొంది. జిల్లాలోని కోసాయి, ఖండాల, దార్లొద్ది వంటి దట్టమైన అడవుల్లో అరుదైన పక్షులు తమ అందాలతో ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తున్నాయి. చూడటానికి వింతగా అందంగా కనిపించే ఈ పక్షులతో ప్రకృతి అందాలు రెట్టింపు అవుతున్నాయి. అటవీ అందాలను తన కెమెరాలలో బంధిస్తూ గుర్తింపు పొందిన వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ లింగంపల్లి కృష్ణ తాజాగా తీసిన ఫోటోలు ప్రకృతి ప్రేమికుల ప్రశంసలు పొందుతున్నాయి. అరుదైన రకం పక్షులతో పాటు అందమైన జలపాతాలు, కనుచూపు మేర పచ్చదనం పరుచుకున్న చిత్రాలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యారంగంపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని విడనాడాలి. సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలన్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి. తపస్ ఆధ్వర్యంలో ఘనంగా గురువందన కార్యక్రమం. ఉపాధ్యాయులను సత్కరించి వారి సేవలను కొనియాడిన అతిథులు. రిమ్స్ ఆసుపత్రిలో వేధిస్తున్న వైద్యుల కొరత. తాజా బదిలీల కారణంగా మరింత జటిలమైన సమస్య. రోగులకు ఇబ్బంది తలెత్తకుండా చూస్తున్నామని డైరెక్టర్ వెల్లడి. ఏకధాటి వానలతో పంట పొలాల్లో విపరీతంగా పెరుగుతున్న కలుపు. కూలీలకు భారీ డిమాండ్ ఏర్పడడంతో తప్పని ఇక్కట్లు. పెట్టుబడి ఖర్చు అవుతోందని అన్నదాతల ఆవేదన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.